ఈ 3 రోజుల ఎగ్జిబిషన్లో మా ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నామని, వాళ్ళకి నెంబర్ ఆఫ్ విజిటర్స్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు. మాకు సంతోషకరంగా ఉంది. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ప్రోడక్ట్ గురించి తెలిసిన వాళ్ళు వచ్చారని, జనరల్ పబ్లిక్ కూడా ఎక్కువ ప్రోడక్ట్ తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు మాకు విషయాలు చెప్పారు. అండ్ ఈ 3 డేస్లో almost around 5,000 members we had walk-ins to this place, and about 40 to 50 stall owners have booked orders for the next the financial year and this financial next financial year. వాళ్ళు ఆర్డర్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నామని చెప్పారు. అండ్ ఇక్కడ సందర్భం అంతా వేరే వాళ్ళ ద్వారా కానీ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా కవర్ చేసిన దాన్ని బట్టి కూడా లెక్ ఫాల్ ఎక్కువ ఉన్నదని చెప్పారు. ఇది ఇంకా మున్ముందు మా భావి టీమ్స్ ఎవరైతే వస్తారో దీంట్లో చేయడానికి వాళ్ళు ఇంకా గొప్పగా చేసుకెళ్తూ ఇంకా బాగా చేస్తారని చెప్పి అనుకుంటూ, ఇంటర్నేషనల్ పీపుల్ కూడా తీసుకొచ్చడానికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటూ, TV5 మా మీడియా పార్ట్నర్గా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. టు ద చైర్మన్ బిఆర్ నాయుడు అండ్ రవి. జీడిమట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ ద్వారా ఈ ఎక్స్పో క్రియేట్ చేయడం చాలా బాగుంది. ఇప్పుడే నేను ఒకసారి విజిట్ చేయొచ్చాను. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ చక్కగా వాళ్ళ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఇట్స్ ఏ వెరీ ఎసెన్షియల్ ఆల్సో. మన హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మనకి అవేర్నెస్ ఉండదు. బట్ ఈ ఎక్స్పో ఉండటం వల్ల మన పక్కవాడు కానీ దూరంగా కానీ ఏం చేస్తున్నాడు, మనం దాంట్లో ఏం పికప్ చేయగలం, మనం ఏ సేల్ చేయగలం అన్నది మనకి దీనివల్ల మన అవగాహన వస్తుంది. అది రావాలి కూడా. ఎంచేదంటే మనకు కొన్ని అవసరమైన కొనుక్కోవాల్సిన బాంబే వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి కొనుక్కుంటాం, అహ్మదాబాద్ వెళ్తాం, బరోడా వెళ్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ హైదరాబాద్. ఈ ఎక్స్పో వల్ల దానికి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. దట్స్ వండర్ఫుల్. ఇట్ షుడ్ గెట్ కంటిన్యూడ్ ఫర్ ఎవర్. ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటూ ఉంటే మంచిది. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్స్పోకి ఎగ్జిబిట్ చేస్తే మరీ మంచిదని నేను ఆశిస్తున్నాను. పర్టికులర్గా ఏంటంటే ఇండస్ట్రియల్ అప్డేట్ టెక్నాలజీ గురించి చేయడానికి కానీ, మన ప్రొడక్ట్ మార్కెటింగ్ గురించి కానీ, ఇది మెయిన్గా దీని కాన్సన్ట్రేషన్ ఇదనమాట. జస్ట్ ఈరోజు మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తున్నాం. ఇది 3వసారి కండక్ట్ చేస్తాం. 2015లో చేసాం, 2017లో చేసాం, ఇప్పుడు 2019లో చేస్తున్నాం. ఈ ఆల్మోస్ట్ ఆల్ మాకు వచ్చే కొత్త టెక్నాలజీ, అప్డేట్ టెక్నాలజీ ఒకటి మా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అట్లాగే నెక్స్ట్ మార్కెటింగ్. ఈ SME, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా యాక్చువల్గా ఎక్కడ ప్రోడక్ట్ మార్కెటింగ్ కూడా కొంచెం కష్టం కాబట్టి ఇటువంటి ఎగ్జిబిషన్స్లో వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ మార్కెటింగు అవి తెలియటం ఇక్కడ ఇంపార్టెన్స్ అదనమాట. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు థర్డ్ టైం కూడా 140 నుంచి 150 స్టాల్స్ వస్తున్నాయి. ఇందులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మార్కెటింగ్. తర్వాత ఈ ఎగ్జిబిషన్స్ వల్ల మాకు తెలిసేదని మా పక్క ఇండస్ట్రీలో మా టెక్నాలజీ ప్లస్ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. అవి తీసుకెళ్ళి మేము మార్కెటింగ్లో మళ్ళీ ఎక్కడి నుంచో కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇటువంటి ఎగ్జిబిషన్స్ వల్ల మాకు ఉపయోగం ఏంటంటే జస్ట్ ఆ టెక్నాలజీని పక్క ఇండస్ట్రీలో ఉంది, దానికి కాస్ట్ తక్కువతోటి మనం తీసుకోవచ్చు అనేది ఒకటి. ఈ మెయిన్ కాన్సెప్ట్ దానితోటి మాకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రోగ్రెషన్ గురించి, మా ప్రొడక్ట్స్ ఇట్లా ఉన్నాయని ఎక్స్పోజర్ గురించి, ప్లస్ మాకు అట్లాగే ఇప్పుడు బ్యాంక్స్ నుంచి మాకు సపోర్టింగ్ జస్ట్ ఈ ఇండస్ట్రీ ఉంది, ఈ టెక్నాలజీ ఉంది, ఈ మార్కెటింగ్ ఉంది అనేది ఒకటి. అట్లాగే మా ప్రొడక్ట్స్ మెయిన్ ఇది కాన్సన్ట్రేషన్. ప్లస్ మాకు వచ్చేసరికి ఇయర్ బై ఇయర్ ఈ ఎగ్జిబిటర్స్ పెరుగుతున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ పెరుగుతుంది. ఇది మాకు చాలా ఉపయోగం ఉంది. అట్లాగే SME సెక్టార్కి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళ సపోర్ట్ బాగుంది. యాక్చువల్గా అందులో ఉండే స్కీమ్స్ కానీ, లేకపోతే మా ప్రొడక్ట్స్కి ఏమేమి సబ్సిడీస్ ఉన్నాయి, లేకపోతే ఎంకరేజ్మెంట్ ఏముంది, ఇవన్నీ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్ వల్ల మేము తెలుసుకోగలుగుతున్నాం. ప్లస్ అట్లాగే ఇప్పుడు డైలీ ఆల్మోస్ట్ 1500 మంది విజిటర్స్ వస్తున్నారు. ఈ 1500 విజిటర్స్ కూడా వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, ప్లస్ అట్లాగే ట్రేడింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ అందరికి కూడా ఈ ఎగ్జిబిషన్స్ బాగా ఉపయోగపడుతుంది. TV5 ద్వారా కూడా కొంతమంది స్టాల్స్ బుక్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు. ఈ ఎగ్జిబిటర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు అందరూ చాలా హ్యాపీగా చెప్పారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగుంది సార్ అని చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రోత్సాహాన్ని బట్టి మా ముందు టీం ఫ్యూచర్లో ఇంకా బాగా కండక్ట్ చేస్తారని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
యాక్చువల్గా జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ మీకు తెలుసు ఇది ప్రైమ్ ఆర్గనైజేషన్. జీడిమెట్ల చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఎస్టేట్ కన్నిటికీ మార్గదర్శనం చేస్తూ ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటుంది. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఐడియా మూవ్ చేశాను. మనం ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషను ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మన రామరాజు గారు చెప్పినట్టు మన నెక్స్ట్ డోర్ నైబర్ ఏం తయారు చేస్తున్నాడో మనకు తెలియని పరిస్థితి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో మనకు కావాల్సిన వస్తువుల కోసం కూడా మనం ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సి వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఎగ్జిబిషన్ మనం ఇక్కడే కండక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఒకరి గురించి ఒకరికి అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఇది 3rd ఎడిషన్ జరుగుతున్నది. ప్రతి టీం జేఏ టీం ఎవరు వచ్చినా కానీ చాలా ఎంతూజియాస్టిక్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని మా అభిలాష. ముఖ్యంగా ఇక్కడ ఎంకరేజింగ్గా ఏం కనపడుతుందంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా మంచి ఎక్స్పోజరును నాలెడ్జ్ పెరుగుతుంది. వాళ్ళకి 20 కాలేజీల నుంచి వచ్చారు. అది ఈ ఎగ్జిబిషన్ది హైలైట్ అనమాట. ప్రతి సంవత్సరం నెంబర్ ఆఫ్ విజిటర్స్ పెరుగుతున్నారు. అట్ ఎ సింగిల్ పాయింట్ మొత్తం లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రోడక్ట్స్ షోకేస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. మై సెల్ఫ్ కొండలరావు, ట్రెజరర్ ఆఫ్ దిస్ అసోసియేషన్. ఈ స్టార్ట్ అయిన 2015 నుంచి ఇప్పుడు జరిగినట్లు కూడా అన్నీ బాగా జరిగినాయి. ఈ 3 ఇయర్స్లో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగిందని చెప్తున్నారు. ఎగ్జిబిటర్స్ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డేనే మాకు రెస్పాన్స్ బాగా వచ్చింది. ప్లస్ దట్ 2019లో వచ్చిన మన చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి గారు, ఆయన కూడా బాగా అప్రిషియేట్ జరిగింది. తర్వాత ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా మోటివేట్ చేశారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఏదైతే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉందో వాళ్ళందరూ కూడా మేము బాగా సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నారు. ఆయన సపోర్ట్ చేయడమే కాకుండా మన దగ్గర ఏదైతే ఎగ్జిబిటర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఏదైతే అంటే ఎవరైతే విజిటర్స్ వచ్చారో విజిటర్స్ వాళ్ళతో పాటు క్వాలిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికల్ విజిటర్స్ వచ్చారు. అది కాకుండా కూడా కొంతమంది స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ సేల్ చేసుకున్నారు ఆల్రెడీ. అంటే వాళ్ళు కాకుండా కూడా ఏదో ఎగ్జిబిట్ చేసాము, డెమో చేసాము, ప్రమోషన్ చేసామని కాకుండా కొంతమంది అయితే వాళ్ళ మిషన్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇక్కడ సేల్స్ కూడా అయింది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి బిజినెస్ ఎక్స్పోజర్ బాగా వచ్చింది, మైలేజ్ ఎక్కువ వచ్చింది. ఇది ముందు వచ్చే వాళ్ళు కూడా దీన్ని ఇంకా కంటిన్యూ చేసేసి బాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం స్టాల్స్ మేము పెట్టింది లాస్ట్ బిగినింగ్లో వచ్చి 80 స్టాల్తో స్టార్ట్ చేసాము మేము. ఇప్పుడు స్టాల్ చేసింది అయితే మాత్రం లాస్ట్ ఇయర్ 80, దాని తర్వాత 120, ఇప్పుడు 140 స్టాల్స్తో పెట్టాము. ఈ 140 స్టాల్స్లో కూడా ఈ సంవత్సరం క్రౌడ్ ఏదైతే వచ్చారో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే ఎగ్జిబిటర్స్ ఎవరైతే పెట్టారో ఎవరు కూడా లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం మిస్మేనేజ్మెంట్ కానీ వీటిలో జరిగినాయి. కానీ ఈ ఇయర్ మాత్రం ఎక్కడ మిస్కమ్యూనికేషన్ కానీ మిస్మేనేజ్మెంట్ జరగకుండా అంతా అంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ ఆర్ హ్యాపీ విత్ ద పెర్ఫార్మెన్స్. ఈవెన్ మా మేనేజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ కానీ, మా సెక్రటరీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఎవరైతే దీనికి ఉన్నారు మన ఎంఎస్ఎంఈ ఎక్స్పో చైర్మన్ ఉన్నారో ఆయన కూడా అందరూ కష్టపడి దీనివల్ల అందరికీ కష్టపడడం వల్ల దిస్ ఈజ్ ఎ టీమ్ వర్క్ లాగా చేయడం వల్ల ఈ ఎక్స్పో ఇంత బాగా సక్సెస్ అయింది. ఈ వ్యాలిడిటీ ప్రోగ్రామ్ కూడా ఇంత బాగా సక్సెస్ అవుతుంది. ఇది కూడా అవుతుంది. దీని తర్వాత అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరొక్కసారి TV5 వాళ్ళకి ధన్యవాదాలు. Because CEO founder of the 3D company 3D printing solution. This company actually caters to every vertical of the industry. So let it be a medical industry, let it be a mechanical industry, or let it be any kind of, even the hobbyistic also can go for this. Actually, when we talk about the 3D printing, everyone is something having a curiosity how it will be, how it will do your product and all. But this is one of the product where you can catch any kind of drawbacks in your design before going for a manufacturing and save your cost of rejection first of all. Second thing, conversion of a customer is also very easy using this kind of technology, because showcasing your product on a piece of paper and showcasing it as a live piece is always makes a difference. And one who sees the product in a live will always come to know how its final product will be. Using 3D printing, you will get a product as it is, which is your final product. And you can go for a small batch productions. You can get pieces, 4-5 pieces done. You can assemble your work. You can put your electronics in that, and you can check out whether all kind of thing is into my expectations or not. If you are not satisfied with the things, you can make a changes at the early stage in your designing. That is one of the good advantages of this.
When you come to the patient, when you come to the doctor, yes, doctors are using this for a mock-up studies for making the surgical, say, very less time consuming. What happens is when you go for a surgery, they are planning a surgery, it takes a 10 to 15 hours sometimes. Sometimes it goes for say 2-3 hours also. So doctor, what they do, they get it from the MRI, the model printed of a patient, and then they do a mock-up studies of that, and they come to know the criticality of the patient and everything. They make themselves prepared, and everything is prepared, so the operation time is reduced, and they don't have to run in last moment. I need oxygen, please get it from somewhere. I need a blood, please, because they are aware of the situation which might come beforehand only. So the operation time is also reduced. Even now the dentistry doctors are using this 3D printing technology, 3D scanners for dental purposes, because when they use some kind of gel in the mouth, it is painful for the patient also, and it is sometimes difficult for the doctors also. So doctors can have say such kind of jigs, or you can say a surgical guide, which they can use it for the patient for some say root canaling purposes. Again, jewelers who are very enthusiastic to have a very delicate designs. So what they can do, they can get a castable printing done, and directly they can manufacture their product. So any kind of complex design, let it be from any field, can be done in that. So think whatever is in your mind, build it. We are there to help you out for giving the support and getting the part done. Thank you. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా కూడా 10-12 సంవత్సరాలు 7-8 సార్లు ఎగ్జిబిషన్ చేసి దాంట్లోని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎగ్జిబిషన్లో ఎక్స్ప్లెయిన్ చేసి మా బిజినెస్ పెంపొందించుకున్నామని మీకు అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. సో మాకు ఫార్మా ఎగ్జిబిషన్స్ చాలా మటుకి యూరోప్, అమెరికా, చైనా అండ్ మోస్ట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ వాటి పేర్లు కూడా ఉండే. కెమ్స్పెక్, సిపిహెచ్ఐ, ఇన్ఫార్మెక్స్. సో కెమ్స్పెక్ అంటే మోస్ట్లీ ఫర్ ఇంటర్మీడియట్స్ అండ్ ఫాలోడ్ బై సిపిహెచ్ఐ అంటే ఇంటర్మీడియట్స్ అండ్ ఏపీఐస్ అండ్ ఫార్ములేషన్స్, కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఒకే ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది అమెరికాలో, దట్స్ కాల్డ్ ఇన్ఫార్మెక్స్ ఇన్ న్యూ ఆర్లైన్స్. సో మా స్టార్టింగ్లో ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా తీసుకెళ్ళి అక్కడ ఇలాగే మన స్టాల్స్, మీరు కూడా చక్కగా స్టాల్స్ పెట్టారు, బాగున్నాయి, అన్నీ కూడా చూడడం జరిగింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. ఎవ్రీబడి కేమ్ టు నో సో వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్. మనకి ఎగ్జిబిషన్ లేకపోతే పక్కవాడు మనం ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఆల్వేస్ ట్రై టు పర్చేజ్ a thing from Bombay or Baroda, something else. We don't find anything from Hyderabad. We don't feel like getting on the line. We feel like always, మనం ఎక్కడ చూసుకున్నప్పుడు అంటే మనకి బ్రౌజర్స్ వచ్చి నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తున్నాయి. మాకున్న టైంలో మేము స్టార్ట్ చేసినప్పుడు డ్యూరింగ్ ది ఇయర్ 1976. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గా అని చెప్పవచ్చు మీకు. 76లో అరవింద్ కెమికల్ ఇండస్ట్రీస్ అని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి దాని పక్కనే హైఫాబ్స్ అని ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ పెట్టుకుని ఫ్యాబ్రికేషన్లో రియాక్టర్స్, సెంట్రిఫ్యూజెస్, డ్రైయర్స్ అన్నీ చేసుకుంటూ, అలాగే అరవింద్ కెమికల్ ఇండస్ట్రీలో సమ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్స్ లైక్ ఐసోనికోటినిక్ యాసిడ్ చేసుకుంటూ ఎదురుకి వెళ్ళేవాళ్ళం. కమింగ్ టు ద బ్యాక్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి. ఆల్ ఆఫ్ యూ ఎంటర్ప్రీనర్స్ కాబట్టి ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ నౌ. అదర్వైజ్ టు స్టార్ట్ అన్ ఇండస్ట్రీ అని అన్నప్పుడు వాట్ ఈజ్ దట్ ఇండస్ట్రీ, దానికి ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తాం, దానికి ఆన్సర్ తెచ్చుకుని మీరందరూ కూడా ఇండస్ట్రీస్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇట్స్ ఏ గ్రేట్ వాట్ టు కాల్ డిఫికల్ట్ టాస్క్ టీచ్ అండ్ ఎవ్రీబడి. మీరు మీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పగలను. ఎంచేదంటే ఐ హ్యావ్ ఫేస్డ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండస్ట్రీ. టు స్టార్ట్ ఏ స్మాల్ ఇండస్ట్రీ వీ నీడ్ టు గెట్ 50 సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది ప్లేసెస్. సో వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేస్తారని చేయరు. మీరు వెళ్ళాక మీ కాళ్ళు లాగేస్తారు. మీరు 6 monthsలో పెట్టాల్సిన ఇండస్ట్రీ మీకు 2 years కూడా పెట్టడం కష్టమైపోతుంది. వాట్ ఎవర్ మనీ యూ గాట్ ఇన్ ద పాకెట్ ఆర్ ఇన్ ద బ్యాంక్ ఫర్ ఇండస్ట్రీ గెట్స్ డ్రైన్డ్ అవుట్ ఫర్ నథింగ్. The end of the day, you'll have to run around the places to get the money from banker. Banker always tells you, you bring some more money, I'll get you some more
you show your performance and my perception will be there. సో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాము అన్నది చెప్పాలంటే మేము 76లో నుంచి మొదలెట్టి 77కి లిటిల్ ప్రొడక్షన్కి వెళ్ళాం. దాన్ని 85 వచ్చేటికి మాకు స్లమ్ వచ్చింది. మళ్ళీ ఇట్ హస్ కమ్ డౌన్ బట్ యు ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్. దోస్ డేస్ వర్కింగ్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ 8:30 to night 10:30. Morning 8:30 to night 10:30. There was no Saturday and Sunday. Otherwise, if I say something, maybe you feel bad of it. నా కొలీగ్స్ నాతో పాటు ఉన్నవాళ్ళు, ఐఎమ్ సారీ టు సే, వెళ్ళిపోయారు చాలామంది బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ, నాట్ దట్ హెల్త్, బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ. I think you will be able to understand what I mean to say. స్టార్ట్ చేశారు, 1 year నడవలేదు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఆన్సర్ చేయలేకపోయారు బ్యాంకర్కి, ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోయారు. బట్ దే లెఫ్ట్ దిస్ యూనివర్స్. అంటే వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో? అన్ని ప్రాబ్లమ్సే. ఇవన్నీ కూడా అచీవ్ చేసుకుని మనం వెళ్ళాలంటే రికరింగ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దెర్స్ నో ఎండ్ ఫర్ దట్. ఇప్పుడు కూడా మీరు అందరూ ఎగ్జిబిట్ చేసి చాలామంది బాగా చేస్తున్నారు అన్నా కూడా స్టిల్ ఐ డోంట్ బిలీవ్ దట్ మోస్ట్లీ 50 to 60% ఇంకా కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, బ్యాంకర్ ఇప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మేము ఉన్నాం కాబట్టి మీ మనసులోని మాట కూడా మేము చెప్పగలం. ఎంత చేసినా కూడా మనకు వచ్చేది 5% 10%. వాళ్ళు 1 month ఆగిపోయిందంటే ఇట్ ఎరోజెస్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ 11 months, 1 monthలో మనకి ఎంత కూడా జీరో అయిపోతుంది ప్రాఫిటబిలిటీ. ఆ 1 month ఎట్లా అది ఏదో రకంగా మనకి పొరలు పెడతారు, ఎక్కడో వస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఒకసారి మనం చేస్తున్న ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ రాకుండా నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళవలసి వస్తుంది. నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళాలంటే మళ్ళీ R&D చేయవలసి వస్తుంది. R&D చేయాలంటే మళ్ళీ మన ఫ్యాక్టరీలో ఒక నెలలు కష్టపడి దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటూ దాని పర్ఫెక్షన్కి వెళ్ళేవాడికి చాలా టైం పడుతుంది. ఇన్ని రకాలుగా చేసుకున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరతగా ఎంతైనా ఉంది. మీరు చేస్తున్నారు, అయినా కూడా నా ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. 76లో మీరు వచ్చినప్పుడు జీడిమట్టలో చాయ్ దుకాణం కూడా లేదు. ఒక సింగిల్ చాయ్ దొరకడానికి ప్లేసే లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, నో ప్లేస్, అంతా బ్యారల్ ల్యాండ్. మేము 2 acres ల్యాండ్ తీసుకున్నామంటే దాంట్లో 1/3 1/5 వాడుతూ ఉంటే మిగతాదంతా కూడా ఫారెస్ట్. అక్కడి నుంచి అంతా ఫారెస్ట్లో అంటే జంతువులు కూడా వచ్చి అంటే పాములు గేములు అన్నీ కూడా తిరుగుతూనే ఉండి. దట్ వాజ్ ద టైమ్ వీ స్టార్టెడ్. యూ ఫేస్డ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ బీన్ డూప్డ్ బై సో మెనీ పీపుల్, బట్ స్టిల్ యు ఆర్ వర్కింగ్. ఇంకేదంటే ఆ జీల్ ఉంది, ఆ సెన్సిటివ్నెస్ ఉంది, ఆ చేయాలని కోరిక ఉంది. ఎస్, మన చేతిలో కాస్తకొస్తూ దేవుడు మనకి చేయటానికి ఆధారం ఇచ్చాడు. వై నాట్ టు డూ ఇట్? నౌ థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఇన్ యాజ్ పర్ అవర్ డైరెక్షన్. ఓకే, లెట్ us కంటిన్యూ ఇట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఫేస్. లెట్ us డూ ఇట్ ఇన్ స్లో మేనర్, డజంట్ మ్యాటర్. అది ఆ ఇండస్ట్రీ అలా చచ్చిపోకుండా నడిపిస్తూ అలాగే కొంతకాలం పోయేటికి మరొక ఇండస్ట్రీ ఇది నడవట్లేదని మరొక హైసెల్ ఫార్మా అని పెట్టవలసి వచ్చింది పటాన్చెరులో. దాన్ని డే అండ్ నైట్ చేసినా కూడా ప్రాఫిటబిలిటీ -10%. -10%. అయినా కూడా మేము, ఫర్ ఇన్ఫర్మేషన్, నేను 4-5 years నేను ఫ్యాక్టరీలోనే అక్కడే పడుకున్నాను చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నో హోమ్, నో ఫ్యామిలీ, నథింగ్, ఓన్లీ సండే ఎప్పుడు వెళ్ళినట్టు చూసుకున్నట్టు. మనం ఒక్కరోజుని కొన్ని జీవితాలు అలా ఉంటాయి. కొన్ని రోజులు బయటకు వచ్చి ఇంటి దగ్గర రావాలంటే ఆ 2 రోజులు 3 రోజులు డ్రాప్ అయిపోయింది, ప్రొడక్షన్ అంతా డ్రాప్ అయిపోయింది. సో మాకు 220 రూపాయలు ఎనాల్జిన్ ప్రోడక్ట్ ఉంటే దానికి 230 రూపాయలు అమ్మేది. మాకు వాటి ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కూడా వచ్చి కాదు. బట్ ఇండస్ట్రీ అన్నాక ఏంటంటే మనం కంటిన్యూస్గా చేస్తామంటే ఎనీ టైమ్ ఇట్ మే షూట్ అప్ టు 300-320. దట్ టైమ్ యూ హ్యావ్ టు rush up like anything. Then only you can catch the end of the సెషన్లో మనం క్యాచ్ చేయవలసిన అవసరం ఉంది. దానికి అలాగే చేయడం జరిగింది కాబట్టి సబ్సిక్వెంట్గా మళ్ళా ఇక్కడ
ఒక మీడియం స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని స్లోగా ఆలోచన పెట్టుకుని వసుధా ఫార్మా పెట్టడం, దెన్ కాస్త కూస్తో అదృష్టం కలిసి రావటం. దీంట్లో అదృష్టం కూడా మేజర్ పార్ట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను లైఫ్లో చూస్తున్నాను కాబట్టి మనం చేస్తే నడిచిపోతుంది అనుకోవద్దు. మనం చేయాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. ఎవ్రీబడి నోస్ ఇట్, బట్ సమ్ పీపుల్ మే యాక్సెప్ట్, మే నాట్ యాక్సెప్ట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ డూరింగ్ ద ఇయర్, నేను 90 నుంచి 93 వరకు ఐ వాజ్ సిట్టింగ్ ఐడిల్. I was doing research work in my own house, in the 3-bedroom house లో ఒక రూమ్ ఎప్పుడు రీసెర్చ్ ఉండేది. ఆ రీసెర్చ్ ఉపయోగపడుతుందో లేదో దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. చేస్తూనే ఉండేవాళ్ళు. ఓకే 93కి ఏదో కొంచెం ఫోన్ కాల్ వచ్చి మళ్ళీ బాంబే నుంచి కెన్ యూ మ్యానుఫ్యాక్చర్ సో అండ్ సో ప్రోడక్ట్, వై నాట్. మాకు కావాల్సిందల్లా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి కొంత హెల్ప్ కావడమే కానీ ప్రాఫిటబిలిటీ అనేది ఎప్పుడు మేము చూసుకోలేదు. వర్క్ చేస్తా ఉన్నాం. సబ్సిక్వెంట్గా వసుధా ఫార్మా పెట్టాము. దాంట్లో సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ లైక్ పైపోడోన్స్ ఇన్వెంట్ చేసాము. దాన్ని పబ్లిక్కి ఆల్ ఓవర్ ది వరల్డ్ సప్లై చేస్తూ స్మాల్ లెవెల్లో వాళ్ళకి సప్లై చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్ ఓవర్ ది ప్లేసెస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం. దే వాంటెడ్ టు గెట్ ప్రొడ్యూస్ సమ్ మోర్ ప్రొడక్ట్స్. ఎస్ we said please give us 3 weeks time. We used to come back and do R&D and we used to manufacture that product and supply back to them. అలాగా 6 products నుంచి పైపోడోన్స్ 70 products చేయగలిగామని మీ అందరికీ కూడా చాలా సంతోషంగా చెప్తున్నాను. కొంతకాలం అయ్యాక ఆ పైపోడోన్స్తో పాటు ఇలాగ ఉంటే ఎలా ఉంటుందంటే దానికి నెక్స్ట్ ఇంటర్మీడియట్స్ దాన్ని అలాగా మేము నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేయటం, అలాగే 200 crores in 300 crores చేయటం, 300 crores మళ్ళీ వై నాట్ టు మ్యానుఫ్యాక్చర్ APIs వెన్ యూ ఆర్ మేకింగ్ ఇట్స్ ఏ డిఫికల్ట్ టాస్క్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. వై నాట్ టు మ్యానుఫ్యాక్చర్ APIs? ఇట్ ఈస్ గాట్ ఇస్ ఓన్ ప్రాబ్లమ్స్ బికాస్ దానికి క్లీన్ రూమ్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. తర్వాత డ్రగ్ మాస్టర్ ఫైల్ చేయాలి, తర్వాత FDAకి అప్రూవల్ కావాలి. ఒకటి కాదు. లెట్ us face it, anyhow we have faced so many things, why not to face those things అని అనుకుని ఎదరికెళ్ళి మళ్ళీ అవి కూడా చేయటం మొదలెట్టి ఎదరికెళ్ళటం జరుగుతుంది. కమింగ్ టు ద బ్యాక్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మనం ఏం చేసినా కూడా మనం ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ ఇన్కమ్ యూ గెట్ బై ఛాన్స్ విత్ ఇన్ ఇయర్ ఆర్ 2, we'll have to keep them in the reserves, in the same bank, same అకౌంట్లో మన రిజర్వ్స్లో పెట్టుకుంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఆ రిజర్వ్స్ ఉపయోగపడతాయి. మనకి కాస్త బాగానే వచ్చింది, వీఆర్ హ్యాపీ విత్ దట్, యూ గాట్ ఏ 1 crore ప్రాఫిట్ దిస్ ఇయర్ అని మా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనం హ్యాపీగా వస్తే అవి ఎప్పుడు వ్యానిష్ అయిపోతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు కావాలన్నా దొరకయి. ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ ఆ 1 crore విల్ బీ యూస్ఫుల్ ఫర్ ది నెక్స్ట్ మీకు అనుకోకుండా కొంచెం పెద్ద ఆర్డర్స్ రావచ్చు. అప్పుడు మనం ఆ 1 crore వాడేసుకుని ఉంటే మనకి ఆర్డర్స్కి మళ్ళీ మన బ్యాంకరు అంత త్వరగా ఇవ్వడు, 6 months టైం పడుతుంది. మన రెడీమేడ్గా మన దగ్గర మనకి ఆ ప్రాఫిటబిలిటీ అలాగే జమ చేసుకుని ఉంటే నెక్స్ట్ మనం చేస్తున్న ఎక్స్పాన్షన్లో అది ఉపయోగపడుతుంది. దెన్ యూ కెన్ ప్రొడ్యూస్ సంథింగ్ మోర్ ప్రాబ్లీ ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ యూ కెన్ రిలాక్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నౌ థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్, దెన్ యూ కెన్ ఎంజాయ్ ది ఎంటైర్ లైఫ్. ద మూమెంట్ ద ఫస్ట్ ఇయర్ కానీ ఎంజాయ్ చేయడం మన ఏదో ఇండస్ట్రియలిస్ట్ మన ఏదైనా ఉంటే దట్స్ ఏ బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీబడి ఈస్ కమిటింగ్. ఆల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ getting bogged down like anything because of that nature. We'll have to put your money, profit, whatever may be the money, profitability, put it in the reserves, put it in the same industry, and think on those lines and start working for the next product. You can't sleep for coming 5 years, 6 years. We'll have to be on our toes. ఎన్ని రకాలుగా చేసినా కూడా మళ్ళీ సమ్ ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. కానీ ఆ రిజర్వ్స్ ఉండటం వల్ల యూ కెన్ రికూప్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ నైస్లీ అండ్ without asking anybody, you can go ahead. Then when you are doing a better job, maybe after 4 years, 5 years, when you go to banker, they'll rush up you like anything. అప్పుడు ఇస్తా అంటాడు ఆయన. ఈ ఫస్ట్ ఇయర్లోనే ఎప్పుడైనా కొంచెం లాస్ వచ్చింది, అయితే నాకు అన్నీ సెట్ అయినాయి, నాకు వర్కింగ్ క్యాపిటల్ తక్కువ అయింది, కాస్త ఇవ్వండి అంటే నో. మళ్ళీ సెకండ్ టైం వాడు ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. ఆ సెకండ్ టైం తెచ్చుకున్న టైంకు మనకు అంత టైం అంతా అయిపోతుంది. బై ది టైం వాడు బ్యాంకర్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నప్పుడు వాడు ఒకటే చెప్తాడు, యూ perform, you bring another 30% as usual from your pocket and I will try to help you. 30% ఎక్కడ ఉంటుంది? మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, 30% కాదు కదా, 5% కూడా ఉండదు.
ఇవన్నీ జీవితంలో జరిగినాయి కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. మీరందరూ కూడా చాలా మంది చూసుంటారని చెప్పగలుగుతున్నాను. అందులో మీరందరూ కూడా 60% ఆఫ్ ది పీపుల్ కూడా ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నారని కూడా చెప్పగలుగుతున్నాను. ఐఎమ్ షూర్ ఇవాళ కూడా ఇన్ని ఎగ్జిబిషన్ చేసినా ఇంత రకంగా ఇండస్ట్రీలు నడిపినా కూడా స్టిల్ ప్రాబ్లమ్స్ ఆర్ దే. ప్రాబ్లమ్స్ నథింగ్ ఎల్స్. సో ఆ రకంగా మేనేజ్మెంట్లో మీకు ఫైనాన్షియల్లో కూడా బాగా చూసుకోగలిగితే, ఇటు టెక్నికల్గా మంచి వాళ్ళని పెట్టుకోగలిగి, మీరు టెక్నాలజిస్ట్ అయి ఉంటే మీ ఏరియాలో అట్లీస్ట్ మీకు వెనకాల ఎంప్లాయీస్ కానీ లేదా మీ అసోసియేట్స్ కానీ వాళ్ళు ఏం చెప్పినా కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు మీ దగ్గర లై చెప్పడానికి వీలు ఉండదు. వాట్ ఎవర్ ఈ సేస్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, యూ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్ బికాజ్ యూ ఆర్ టెక్నోక్రాట్. విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, యూ కెన్ కరెక్ట్ దెమ్. సో సమ్ ఆఫ్ ది ఏరియాస్ మనకు కుదరదు, మనం వేరే ఇండస్ట్రీలో పెట్టవలసి వస్తుంది, మనం చూసుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుని ఎదుర్కోవాల్సిన బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగా మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా ఎదుర్కొని ఎప్పుడు కూడా ఓడిపోకుండా, ఓడిపోయని ఫీల్ కాకుండా, మన కష్టాలు వచ్చినప్పుడు అలాగే నిలబడి, సుఖం వచ్చినప్పుడు సంతోషపడిపోయి ఎగురుగా అంతేకుండా ఆ కష్టాలను ఎదుర్కొంటూ ఎదురుకెళ్తే మీ లైఫ్లో ఎప్పుడైనా కూడా సక్సెస్ అలా నిలబడి ఉంటుందని, మీరు ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటారని మరొకసారి మీకు తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగానే వసుధ ఫార్మా 10-12 ఏళ్ళు 7-8 ఎగ్జిబిషన్స్ పెర్ యానం, ఇటు చైనా కాడి నుంచి అటు అమెరికా కాడి నుంచి ఎవ్రీ టైమ్ సమ్వేర్ ఇన్ మ్యాడ్రిడ్ కానీ ప్యారిస్ కానీ లేకపోతే ఫ్రాంక్ఫర్ట్ కానీ ఎక్కడో ఇప్పుడు కూడా ఉన్నాయి కూడా కంటిన్యూ అవుతున్నాయి. మేము ఎగ్జిబిషన్స్కి వెళ్ళి వాళ్ళన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నావు 1 by 1 కటింగ్ డౌన్ 7-8 ఉన్నవి ఇప్పుడు కపుల్ ఆఫ్, ఒకటి జపాన్ పెడతాం, ఒకటి యూరోప్లో పెడతాం. దట్స్ గుడ్ ఎనఫ్ బికాస్ ఎవ్రీబడి నోస్ వాట్ వసుధ ఫార్మా ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్, వాట్ ఎక్స్పోర్ట్స్ దే ఆర్ డూయింగ్, వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్ they got with them, how they have been doing, what are the factories involved. We got a few factories, 3 factories are running in Vizag, 3 factories are running in Hyderabad. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ స్టార్ట్ చేసి అన్నీ కూడా సెట్ చేసుకుని నిమ్మడంగా దాని మనీ దానికే పెట్టుకుని, అలాగే బ్యాంకర్ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకో ప్లాంట్ పెట్టుకుని అక్కడ వైజాగ్లో పరవాడ్ ఇండస్ట్రీలో ఒక యూనిట్, సైజబుల్ యూనిట్ కట్టుకుని అది కూడా బాగానే నడుస్తున్నప్పుడు నెక్స్ట్ యూనిట్ ఆ మనీ అంతా దాంట్లోనే ఉంది. మా మనీ కూడా మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఏం వాడుకోలేదు. సింప్లెస్ట్ వేలోనే బతకడానికి ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నాం. సో మా ఎంప్లాయీస్ అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. నవ్ వీ గాట్ అబౌట్ 3,000 people యాజ్ ఆన్ టుడే. ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ దే విల్ బి 4,000 people. సో అంటే 1 more అచ్యుతాపురం యూనిట్లో ఒక 26 acres తీసుకున్న దాంట్లో కూడా ఒక సైజబుల్ యూనిట్ అబౌట్ 400 crores పెట్టి యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మా ప్లానింగ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 400 units అంటున్నాం, కానీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, 2 phases ఉంటాయి. దాన్ని డివైడ్ చేస్తాం. 400 ఒకసారి స్పెండ్ చేసి 4 ఏళ్ళు పట్టేవాడికి దీనికి ఇంట్రెస్ట్లు అన్నీ అయిపోతూ ఉంటాయి. 200-250 తోటి విత్ ఇన్ స్పెన్ ఆఫ్ నో టైం, మేబీ మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, మాకున్న రియాక్టర్స్ అవి మేము చేసుకుంటాం. ఇప్పుడు రంగరాజు గారు అన్ని చేసేస్తున్నారు. ఇవన్నీ అప్పుడు మేమే చేసుకునేవాళ్ళం. మాకు ఐఫాప్స్ అని ఉన్నది కాబట్టి సబ్సిడీగా దాన్ని డిజైన్ చేసుకుంటాం, మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం, ఎరెక్షన్ చేసుకుంటాం, పైప్ లైన్ చేసుకుంటాం. ఇవన్నిట్లో నిష్ణాతులై ఉన్నాం కాబట్టి చకచకా చేసుకుని నవ్ కమింగ్ March 13th ఫస్ట్ ఫేజ్ which is costing about 250 crores is getting inaugurated అని మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ది పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ దట్ వన్ ఏంటంటే, నేను మళ్ళీ పూర్తయ్యే వరకు చేయాలంటే నాకు మళ్ళీ 1.5 years పడుతుంది. అప్పటి వరకు ఈ ఎక్విప్మెంట్ అలా పెట్టుకుని అలా ఐడియల్గా పెట్టుకోలేను. ఫస్ట్ ఫేజ్లోకి వెళ్ళామంటే కనీసం ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్, అదర్ ఎక్స్పెండిచర్ మే నాట్ బి గెట్టింగ్ ఎ ప్రాఫిటబిలిటీ. దట్స్ డిఫరెంట్, బట్ అట్లీస్ట్ we can get our regular monthly expenditure. That's good enough for time being. So while doing that one, when you complete the second phase, you will get the profit of first phase and second phase. That is how we have been building all the units, not only in Jeedimatla, unit 2, you call it somewhere in Paravada, that's also first phase and second phase. Then another unit, first phase and second phase. First phase lo maaku scholarship ayipotundi, second phase choti profit kuda. So dear friends, let us think on your industry more.
try to understand what you have been doing. మీ ఫైనాన్షియల్ పొజిషన్స్ అన్ని జాగ్రత్తగా ఇమిడి ఉండేట్టుగా చేసుకోండి. ఇక ఏమాత్రం ప్రాఫిటబిలిటీ ఏమన్నా కూడా ఇండస్ట్రీలో పెట్టుకుని దాన్ని రొటేట్ చేయడానికి ట్రై చేయండి. when everything going very well, when comfortable position, you can enjoy fruits of the industry. Then at the same time you can serve the people. That's what Vasudha Foundation, the name by the name of Vasudha Foundation. Vasudha Foundation name toti nenu last the moment I got little bit profitability long back 20 years back, since ever I started a foundation that's meant for to serve the poorest of the poor people. Now we got branches from Srikakulam to Adilabad, about 35 branches. ఈ బ్రాంచెస్లో ఎవరికి ఏ రకమైన కష్టం ఉన్నా వాళ్ళు ఫోన్ నెంబర్ల దగ్గర ఉంటాయి. ఒక్క 1 అవర్లో వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి మేము వసుధా ఫౌండేషన్ ప్రయత్నంలో భాగమని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బ్రాంచెస్లో పిల్లలందరికీ కూడా ఒక 90 lakhsలో ముందు పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టడం, పిల్లల్ని పంచిపెట్టడం, వాళ్ళు ఎంకరేజ్ చేయటం, వీళ్ళందరూ చదువుకోమని, అలాగే స్కాలర్షిప్లు ఇవ్వటం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మనం కాస్త అసిస్టెన్స్ ఇవ్వటం, అలాగే ఆర్ఫనేజ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ ఆల్. ఆర్ఫనేజ్ అన్ని వాళ్ళని వదిలేస్తామంటే వాళ్ళు రౌడీ షీటర్గా తయారవుతాడు. ఎక్కడైతే ఆర్ఫనేజ్ ఉందో వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళు చదువు చెబుతున్నారా లేదా, చదివిస్తున్నారా లేదా మన వెనకాల నుండి హెల్ప్ చేస్తూ కొన్ని lakhs of rupees వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చక్కగా చదివించి ఎవరికి మంచి పౌరులుగా తయారు చేస్తున్నారు. That's more important for the country. That's what we have been trying to do. The same way whenever you go outside something like Madhya Pradesh, we have covered Madhya Pradesh, Rajasthan, Chhattisgarh, Jammu Katra and Tamil Nadu. ఈ ఏరియాలో ఎప్పుడైనా కూడా మేము అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకొని అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా చేయటం జరుగుతుందని, ఒక్కసారి మా దగ్గర రిజిస్టర్ అవుతే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అనుకున్న ప్రకారం వాళ్ళకి ఈ చెక్స్ అన్నీ వెళ్ళిపోతాయని మరొకసారి తెలియజేస్తూ, దానికి మా స్నేహితులందరూ కూడా సహకరిస్తున్నారు. అందులో మన సదాశివరెడ్డి గారు ఎక్కడే కార్యక్రమం ఉన్నా కూడా మాతో పాటు వచ్చి మమ్మల్ని తోడు నీడగా ఉండి చేస్తున్నారని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఈ మధ్యకాలంలో లిటిల్ బిట్ మన గుంటూరులో చేసాం. మొన్న 11th of this month గుంటూరులో మన స్నేహితులు ఉన్నారు. అక్కడ రాజేంద్రనాథ్ రెడ్డి గారు IPS, ప్రాబ్లీ మేబీ నోయింగ్, ఇట్స్ ఎ గుడ్ జెంట్మెన్. నా మనం డ్రగ్ డైరెక్టర్ జనరల్ అయినప్పుడు ఆయన చేతుల మీదుగా, అలాగే రాధాకృష్ణరావు గారు NCCలో డైరెక్టర్, ఆయన చేతుల మీదుగా ఆ రోజు ఒక్కరోజు మేము 62.5 lakhs వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసామని, అలాగే మన దేశంలో మనకి ఉన్న వాళ్ళందరితో కూడా మమేకం అయ్యి వాళ్ళకి ఏం కావాలని మా చేతుల ద్వారా, మా జేబుల ద్వారా ఎవ్రీ ఇయర్ 6 crores తక్కువ కాకుండా మేము డొనేట్ చేస్తున్నామని మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచిగా బాగా పెద్దవాళ్ళు అయ్యి మంచి ఇండస్ట్రియలిస్టులు అయ్యి ఎంతో కొంత చేస్తున్నారు కూడా అని మరొకసారి మన ప్రజలను మనం చూసుకుందాం. వాళ్ళందరూ కూడా మన తమ్ముళ్ళు, అన్నలు, మన చెల్లెళ్ళు, వీళ్ళు ఎక్కడో కాదు, మన దేశం అంతా ఒకటే, మనందరం ఒకటే పౌరులు, వసుధైక కుటుంబం అంచేత మనం అందరం కూడా ఒకళ్ళొకరు చూసుకోవాలి. అలాగే మీ ఇండస్ట్రీలో కూడా ఎవరికైనా ఒకళ్ళొకరు ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న ప్రాబ్లమ్స్ వెళ్ళి కూడా రాటిఫై చేసుకోవాలి ఒకళ్ళొకరు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.